స్వర్గీయ ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. పలాసలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా వ్యవస్థాపకులైనటువంటి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. మరి స్థానికంగా మాజీ శాసనసభ్యురాలు అమ్మ లక్ష్మీదేవి గారు, తెలుగుదేశం పార్టీ పట్టణ క్యాడర్ అందరికీ కూడా నా తాలూకా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ గారు మరువలేనటువంటి వ్యక్తి. ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. తెలుగు వారందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొని వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లోనే పెనుమార్పులు తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని ఎలా అయితే మేము మహానాడుగా చేసుకుంటున్నామో, ఆయన వర్ధంతిని 27వ వర్ధంతి ఆయన వర్ధంతిని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని రక్తదాన శిబిరం ఈరోజు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఈరోజు రక్తదానానికి ఎంత విలువగా మనందరికీ తెలుసు. అలాంటి రక్తదాతలను తీసుకొచ్చి రక్తదానం చేసి ఇంకొకటి ప్రాణదానం చేసే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఉచితంగా ప్రతి ఒక్కరికి రక్తం అందుబాటులో ఉండేలా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. డాక్టర్